మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. రీసెంట్ టైమ్స్ లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అక్షింతలు మామూలుగా వేస్తూ ఉంటాం, బట్ ఆయన గులాబీ రేకులతో ఆశీర్వదించడం జరిగింది. బయట వాళ్ళ నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అందరూ? చాలా ఆనందపడుతున్నారు. నేను కూడా గులాబీ రేపకాయలను తీసుకొని అల్లం ఫోటోగ్రఫీ అంటే బాగా ఐడెంటిఫై అయిపోతుంది. తాళి కట్టిన తర్వాత నేను స్టేజ్ దిగి కిందికి వచ్చాను. ఆ తలంబరాలు అవుతున్న టైంలో క్యాప్చర్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టాను. నైట్ వరకు అది 3 మిలియన్ 4 మిలియన్కి వెళ్తుంది. అయ్యగారి మీద ఫోకస్ చేశారు. క్రెడిట్ అనేది అయ్యగారికి ఇవ్వాల్సింది. ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంది, తెలుసా మీకు? ఇదేంది కొత్తగా అని చెప్పని చూసేసరికి హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఫోటోగ్రఫీ వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సో ప్రతి ఇంట్లో పెళ్లి చూస్తుంటే సో అందరికీ ఆ వైబ్స్ బాగున్నాయి అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్, ఫోటోగ్రఫీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో బాగా వైరల్ అయిందండి. ఒక పూజారి గారు ఒక పెళ్లి జరుగుతున్న ప్లేస్లో వధూవరులను ఆశీర్వదిస్తూ, అంటే అక్షింతలు మామూలుగా వేస్తూ ఉంటాం, బట్ ఆయన గులాబీ రేకులతో ఆశీర్వదించడం జరిగింది. అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళు పూజారులకు అస్సలు పడదంటారు, బట్ ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మాత్రం అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోయారు అనిపిస్తోంది. అండ్ రైట్ నో వైరల్ అయినటువంటి ఆ పూజారి గారు సో అల్లం ఫోటోగ్రఫీ అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈవెంట్స్ చేస్తూ, ఫోటోగ్రఫీ చేస్తూ ఈ వీడియోని వైరల్ చేసినటువంటి పర్సన్ ఫోటోగ్రాఫర్గా అల్లం రవి గారు. సో ఇద్దరు స్టూడియోలో ఉన్నారు. సో మాట్లాడేద్దాం వాళ్ళతో. హాయ్ అండి, నమస్తే ఇద్దరికి. యా, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బాగా వైరల్ అయిపోయారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మా. లగ్నంలో ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అంటే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక తరుణంలో లగ్నం ముహూర్తాలు ఏర్పాటు చేసుకొని ఆ ముహూర్తానికి వివాహం చేయక చాలా ఆలస్యం చేసి, పంతులు గారు త్వరగా లగ్నం పూర్తి చేయండి, భోజన సమయం కావస్తుంది, మేము ఫొటోస్ తీసుకోవాలి, ఈ విధంగా హడావుడి చేసి ఆ కార్యక్రమం వెనకది ముందు వెనకది హడావుడి చేసి, ఇంకా పంతులు గారు లగ్నం ఎంతసేపు చేస్తారు, మేము ఇంకా మిగతా లగ్నాలకు వెళ్ళాలి అని చెప్పి ఈ విధంగా హడావుడి చేస్తూ ఉంటారు. కానీ నా పద్ధతి ఏంటి అంటే, లగ్నానికంటే 2 గంటల ముందుగానే వివాహంలోకి, లగ్న మంటపంలోకి వెళ్ళి మనం చేయవలసినటువంటి ఒక ప్రక్రియ, సత్సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేయాలనేదే నా దృక్పథం. నేను ముందు ఆ యజమానులను మోటివేట్ చేసి లగ్నానికి ఒక 2 గంటల ముందుగానే లగ్న పందిట్లోకి చేరుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే పూజారి గారు, ఇప్పుడు ఈ రీల్ చూస్తుంటే అంటే మీరు చాలా క్యాజువల్గా, చాలా నవ్వుతూ, సందడిగా, అంటే మామూలుగా పెళ్లి కూతురు తరపు వాళ్ళు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అలా ఉంటారు. మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. అవునమ్మా. చూస్తున్న బయట వాళ్ళ నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అందరూ? చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మామూలుగా తలంబ్రాలు అమ్మాయి చేత అబ్బాయి శిరస్సు పైన ఒక 5 సార్లు పోయించిన తర్వాత, ఈ మధ్యకాలంలో మనకి థర్మోకోల్ బాల్స్, రెండవది ప్లాస్టిక్ చెమికీలు పోసుకోవడం అనేటువంటిది అది సాంప్రదాయమైనటువంటి ఒక పద్ధతి కాదు. తలంబ్రాలు పోసుకున్న తర్వాత లగ్నం వాళ్లకు, అమ్మాయి తరపున అబ్బాయి తరపున వాళ్ళకు కూడా గులాబీ రెక్కలు పలు రకాలను 1 కేజీ చొప్పున తీసుకువచ్చి ముందు అమ్మాయి చేత అబ్బాయి శిరస్సు పైన, అబ్బాయి చేత అమ్మాయి శిరస్సు పైన ఆ గులాబీ రెక్కలను పోసుకోమన్నప్పుడు, నేను కూడా గులాబీ రెక్కలను తీసుకొని పైభాగానికి వేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఆ పుష్పక వర్షం పడుతున్నట్లుగా నూతన దంపతుల పైన పడుతున్నప్పుడు అది ఆ వీడియోగ్రాఫర్కి కానీ చూసే వాళ్లకు ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా గులాబీ రెక్కలను మనం ఒకసారి తీసుకొని దంపతులు వాళ్ళ పైన మనం ఊదినట్టుంటే అది మంచి నిండుగా ఆ పందిరంతా కూడా మంచిగా అనిపిస్తుందని అలా చేశారు. దానివల్ల అందరూ ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ అల్లం రవి గారు. అల్లం ఫోటోగ్రఫీ అంటే బాగా ఐడెంటిఫై అయిపోతుందేమో. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసి ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చారు. బాగున్నారా ప్రజెంట్? బాగున్నామండి. యాక్చువల్గా మేము బిఫోర్ ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదర్. సో ప్రజెంట్ నేను అల్లం ఫోటోగ్రఫీకి సీఈఓగా చేస్తున్నాను నేను. సో ఆ రోజు ఏంటంటే ఆ వెడ్డింగ్, ఎవ్రీడే ప్రతి వెడ్డింగ్ మేము వెళ్తూ ఉంటాము.
ఈ వెడ్డింగ్లో ఏంటంటే నేను అయ్యగారిని చూసినప్పుడు మార్నింగ్ తాళి కట్టడము జీలకర్ర బెల్లం అదంతా అయిపోయిన తర్వాత తాళి కట్టిన తర్వాత నేను స్టేజ్ దిగేసి కిందికి వచ్చాను. కిందికి వచ్చిన తర్వాత ఆ తలంబ్రాలు అవుతున్న టైంలో అయ్యగారు కొంచెం ఇలా చేస్తున్నాడు. మా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కపుల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు అనమాట. సో నేనేంటంటే అయ్యగారు ఏంటో కొంచెం డిఫరెంట్గా ఇలా అంటున్నాడు అని చెప్పేసి నేను చూసి స్టేజ్ మీదకి వెళ్ళి టక్కున ఐఫోన్ తీసేసుకొని క్యాప్చర్ చేశాను. ఆ క్యాప్చర్ చేసి వెంటనే కిందికి వచ్చి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సో అయ్యగారులు ఎప్పుడు ఇలా చేయరు కదా, కపుల్సే అయ్యగారి మీదకి ఇలా ఊదడము ఇలా జరుగుతుంది కదా, సో మనం డిఫరెంట్గానే తీసేసరికి నేను కార్లోకి వెళ్ళి నేను ఎడిట్ చేసుకొని వెంటనే స్పాట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో పెట్టాను. నైట్ వరకు అది 3 మిలియన్ 4 మిలియన్కి వెళ్ళిపోయింది. ఓవర్ నైట్లో వెళ్ళిపోయిందండి 3 మిలియన్ 4 మిలియన్. అంటే వెడ్డింగ్ ఎవరైతే ఉందో కపుల్స్ మీద ఫోకస్ చేస్తారు, మీరు అయ్యగారి మీద ఫోకస్ చేశారు. నేను ఎందుకు చేశానంటే అయ్యగారు కొంచెం ఆ టైంకి ఆ రియాక్షన్స్ అనేవి నా ఐస్కి అదే తెలిసిపోయాయి, క్యాప్చర్ అయ్యాయి. సో దానివల్ల నేను క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. క్రెడిట్ అనేది అయ్యగారికి ఇవ్వాల్సింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళిద్దరు పోసుకుంటే ఆనందంగానే ఉంటుంది, మనం కూడా చేసినట్టుంటే ఇంకా వాళ్ళకు అత్యుత్సాహం అనేటువంటిది ఏర్పడి ఆ పండుగ వాతావరణంగా. ఇప్పుడు ఆ కపుల్ ఫీలింగ్ ఏంటి, ఇంత వైరల్ అయిపోయారు, యాక్చువల్లీ బాగా ప్రమోషన్ అయిపోయింది వాళ్ళకి. కపుల్స్ ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఆ కపుల్స్ ఒక రోల్ మోడల్ లాగా అయిపోయారు, ఒక సెలబ్రిటీస్ లాగా అయిపోయారు కపుల్స్. అండ్ శివ అండ్ మధురిమ వెడ్డింగ్ వాళ్ళు. సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ డాన్స్ చేశారు. సో వాళ్ళు డాన్స్ చేసిన వీడియో కంటే అయ్యగారు చేసిన వీడియోనే ఇంకా మిలియన్స్ వ్యూస్కి వెళ్ళిపోయింది. అయ్యగారు అసలు మీరు ఫోన్ చూస్తారా? ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంది, తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కానీ మామూలుగా ఫేస్బుక్ చూడడమే. నాకు రవి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ గురించి మా బాబుని అడిగి అప్పుడు దాని యొక్క విశిష్టతను చూశారు. చాలా ఆనందం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సుమారుగా నేను 200 పైచలకు ఎన్ఆర్ఐ లగ్గాలు చేశాను. వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది. తర్వాత మామూలు లగ్గాలు కొన్ని వేల సంఖ్యలో చేశాను. సో నా దీనిలో చూసేసరికి వాట్సాప్ దాంట్లో చూసేసరికి అవన్నీ కూడా నాకు పెట్టడం జరిగింది. ఇదేంది కొత్తగా అని చెప్పని చూసేసరికి ఇదంతా జరిగిందంతా చూపించాను. వైరల్ అయిపోయింది మొత్తం. రవి గారు, ఫోటోగ్రఫీలో ఏంటంటే ఇప్పుడు చాలా టఫెస్ట్ అయిపోయింది. ఈవెంట్స్ అనేది ఓన్లీ వెడ్డింగ్ టైంలోనే వస్తాయి. మీరు అసలు ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే మీ నాన్నగారు మీకు ఇన్స్పిరేషన్ అయినా కూడా ఇప్పుడు ఫోటోగ్రఫీ ఏంటంటే కొంతమంది ఫ్రీగా కూడా చేస్తున్నారు కొలాబరేషన్. సెలబ్రిటీలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం ఎవరికైనా లీడ్స్ వస్తాయని చెప్పి కొలాబరేషన్స్ ఎక్కువైపోయినాయి. బట్టలకి కొలాబరేషన్, జ్యువెలరీస్ కొలాబరేషన్, ఫోటోషూట్కి కొలాబరేషన్. అంటే వాళ్ళ ఫేమ్ చాలా మంది ఫోటోగ్రాఫర్లకి ఉపయోగపడుతుందా అసలు నిజంగానే? అది ఒక్కోసారి అంటే న్యూ స్టార్టప్ వాళ్ళకి అవుతుందండి కన్ఫామ్గా. కాకపోతే మాకేంటంటే మాకు పబ్లిక్లో మౌత్ టాక్ అండి మెయిన్గా. అంటే ఒక ఫ్యామిలీలో ఒక వెడ్డింగ్ తీసినామంటే ఆ వెడ్డింగ్ చూసి వాళ్ళు ఆల్బమ్ డెలివరీ కానీ విత్ ఇన్ ద టైంలో అంటే వాళ్ళతో రిలేషన్షిప్ కమ్యూనికేషన్ అనేది అంటే క్లయింట్స్తో మనం ఉండే కమ్యూనికేషన్ బట్టి మనకు నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి మనకు వస్తాయి. దాంతోపాటు మన క్వాలిటీ క్వాంటిటీ ప్రోడక్ట్ వాల్యూస్ అనేవి ఎస్థెటిక్ లెవెల్లో ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా మనము అప్డేట్స్లో కూడా ఉండాలి. ఎప్పుడు మనం 90sలో 2000లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఈవెన్ ఇప్పుడు మా ఫాదర్ కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాడు. తను ఇలా అప్డేట్ చేసుకోండి మీరు అని నాకు టిప్స్ చెప్తాడు. అంటే ప్రజెంట్ ట్రెండ్ దగ్గర చదువుకున్న వాళ్ళతో కాకుండా అప్డేట్లో అంటే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలి, ట్రెండ్ తగ్గట్టుగా మారాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి నేను సజెషన్ చేస్తాను. మనం ఏంటంటే ట్రెండ్ వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, టెక్నికల్గా వాళ్ళు వచ్చారు, అయ్యో మన పరిస్థితి ఏంటి అని మనం ఎప్పుడు అలా దిగులు చెందకూడదు. ట్రెండ్ తగ్గట్టు మనం ఫాలో అయ్యి మనం కొత్త కొత్త క్రియేటివిటీ స్కిల్స్ మనం ఎప్పటికప్పుడు నేర్చుకొని మనం అందులో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అయ్యగారు, ఇప్పటి పెళ్ళిళ్ళు అప్పటి పెళ్ళిళ్ళకి చాలా తేడా ఉంది అంటుంటారు. అవునమ్మా. సో పెళ్ళి తంతు అనేది చాలా మారిపోయింది అని చెప్పొచ్చు బేసిక్గా నిజం చెప్పాలంటే. ఒకప్పుడు పెళ్లి జరగడానికి 3 గంటల సమయం వరకు తీసుకునేవాళ్ళంట, అంటే ఆ క్రతు మొత్తం పూర్తవడానికి. సో మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అసలు ఒక పెళ్లి నియమం ఏంటి, అసలు ఎన్ని గంటలు పెళ్లి అనేది జరుగుతుంది? అసలు పూర్వకాలంలో వివాహ మహోత్సవ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణాన్ని ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో దర్దాపుగా ఒక వారం రోజులు ఈ వివాహం తంతు కార్యక్రమాన్ని జరిపిస్తుండేవారు. అంటే ఆ ఉమ్మడి కుటుంబంలో ఆ ప్రేమ అనురాగాలు ఆ విధంగా ఉండేవి. ఈ పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా తటస్థించినాయి అంటే, మేము పెళ్లి పిల్లని ఎన్ని రోజులు చేయాలి, అయితే 3 రోజులు చేయాలి లేదా 5 రోజులు చేయాలి. పెళ్లి పిల్లవాడిని 3 రోజులు చేయాలి లేదా 5 రోజులు చేయాలి. లేదు పంతులు గారు 3 రోజులు చేయాలంటే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు కదా, కనుక మాకు అమ్మాయి ఇతర దేశం నుంచి రేపు లగ్నం ఉంది, ఇవాళ రాత్రి నైట్కు ఫ్లైట్ దిగుతుంది పంతులు గారు,
ఆ రాత్రి చేస్తాము అనే పరిస్థితులకు దాపరించాయి. ఈ వారం రోజుల ప్రోగ్రాము పూర్వకాలంలో జరిగేటివి కనీసం ఒక 3 రోజులైనా కూడా తప్పకుండా చేయవలసినటువంటి ఒక విద్యుక్త ధర్మం ఉంది. మన సనాతన సాంప్రదాయం కూడా అదే. ఈ మధ్యకాలంలో ఆ 3 రోజులు కూడా చేయడం లేదు, ఒకటే రోజు చేస్తున్నారు. తెల్లవారి వివాహ మహోత్సవ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు అసలు ఈ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? మరి చేసుకోకూడదు, మరి మనకు మీరు అయ్యగారులు చెప్పాలి కదా మరి. చెప్పాలి కదా అమ్మ అని చెప్పంటే, ఇప్పుడు మేము 3 రోజులు చేసుకోమంటాం. అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, అబ్బాయి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. మనం చెప్పిస్తున్నాము. పత్రికల్లో కూడా ఆ పత్రిక వ్రాసేటప్పుడే ఆ వెనుక భాగం పెళ్లి పిల్లను ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది మొత్తం డేట్ వైజ్గా కూడా ఇస్తాము. కానీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళ తంతు గురించి వింటూ ఉంటే నిజంగా చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫోటోగ్రాఫర్లకి అయ్యగారులకి పడట్లేదు, అది ఒప్పుకోవాలి. ఎందుకంటే ముహూర్తాలు చదవాలని అయ్యగారులకు ఉంటుంది, లగ్నం ముహూర్తం అనేది మిస్ అవ్వకూడదు. ఎవరికైనా కుటుంబంలో ఆ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ ఆ ముహూర్త బలం కోసమే జీలకర్ర బెల్లం పెట్టే టైమే పెళ్లి ముహూర్తం. ఆ ముహూర్తం వైజ్ ఎవరో వస్తుంటారు, ఫోటోలు మీరు ఈ స్టిల్ ఇవ్వండి, ఆ స్టిల్ ఇవ్వండి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా ఇటు చూడండి, ఈయన ఆల్రెడీ మంత్రాలు చెప్పాలి, ఆ మంత్రాలు చెప్తారా ఫోటోగ్రాఫర్ వైపు చూడాలి. అయ్యగారులకి కోపం రావడంలో తప్పలేదు. కానీ ఫోటోగ్రాఫర్లు ఏంటంటే ఇటే మాకు వాళ్ళ వర్క్ కోసం రేపు ఏమన్నా క్లయింట్ నుంచి మాటలు వస్తాయేమో నా క్యాప్చర్ చేయాలి కదా మెమరీస్ అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ల తపన. ఇద్దరూ చేసేది వాళ్ళ కోసమే. కానీ ఈ కొంచెం చిన్నపాటి ఇవైతే జరుగుతున్నాయి నిజం చెప్పాలంటే. కానీ ఇంతకుముందు కంటే ఇప్పటికీ మారిందండి. ఏం ఫోటోగ్రాఫర్స్ అంటే నేషనల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. న్యాచురల్గా బేసిక్గా మా అల్లమ్స్ ఫోటోగ్రఫీకి వచ్చేసరికి మేము సుముహూర్తం టైం వరకు మేము ఎవరిని డిస్టర్బ్ చేయమండి. మేము ఈవెన్ అయ్యగారిని కూడా మేము చూశారు. సో ఇవి అది సుముహూర్తం టైం వరకు మేము ఇది చూడండి అంటే నేషనల్గానే వాళ్ళ ఎమోషన్స్ని మేము క్యాప్చర్ చేస్తాం. బేసిక్ ఏంటంటే తాళి కట్టే వరకు కూడా సేమ్ మనం అదే ప్రయారిటీగా మనం వెళ్ళిపోవాలి ముందుకి. నేను అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఏంటంటే ఎక్కువ కంటెంట్ మనం నేషనల్ తీస్తేనే ఎక్కువ కంటెంట్ వస్తుంది. సో అది ఎక్కువ మనము చూసుకోవాలి అంతే. ఇటు చూడండి అటు చూడండి అని మన ఫోటోగ్రాఫర్స్ చూస్తే వాళ్ళ యొక్క టాకింగ్ అయినా వాళ్ళ యొక్క మెమరీస్ అయినా మూమెంట్స్ మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. సో అది మనకి క్యాప్చర్ కావాలంటే వాళ్ళ ఫీల్డ్లోనే వాళ్ళు ఉండిపోవాలి యాక్చువల్గా. సో అది మనం ఏంటంటే అప్పుడు అయ్యగారికి బెనిఫిట్ అయితే మనకి బెనిఫిట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తర్వాత నిజంగానే ఫోటోగ్రాఫర్లకి అయ్యగారులకి బాగుంటుంది అనిపిస్తుంది. ఏం చెప్తారు అయ్యగారు? అమ్మ ఇప్పుడు ఒకటి ఏంటి అంటే, మేము సుముహూర్త కాలం పెద్దల సమక్షం లోపల కుల పెద్దల సమక్షం లోపల పత్రిక వ్రాసుకుంటాం. పలాని శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్నము అని చెప్పి టైం పెడతాం. పత్రికలలో అందరికీ ముద్రించి పంపించడం జరుగుతుంది. పత్రిక ప్రకారంగా మనం ఒక తొందరగా రమ్మని ఒక గంట ముందే రమ్మనమంటాం. కానీ వీళ్ళు టైం అంతా స్పెండ్ చేసుకొని ముహూర్తకాలం దగ్గర రాగానే అందరు పెద్దవాళ్ళు వచ్చి పంతులు గారు టైం కావస్తుంది, మీరు జీలకర్ర బెల్లం పెట్టించండి అని చెప్పి మమ్మల్ని బాగా ప్రోద్బలం చేస్తూ ఉంటారు. ఈ లోపలనే మాకంటే ముందు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు మధ్యలో మేము తెరపచ్చడం పట్టిస్తాము. ఆ తెరపచ్చడాన్ని ప్రక్కన పెట్టించేసి జీలకర్ర బెల్లం ఒకరి చేతిలో ఒకటి ఫోటోలు తీస్తూ ఉంటారు. కొంచెం కోపం వస్తుంటుంది కదా, ఎందుకంటే ముహూర్తాలు మంత్రాలు చదవాలి, వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్పేది ఆ గోలలో ఎలాగో పెళ్ళికొడుకు వినపడాలి. అదే టైంలో మీరు ఇటు చూడండి అటు చూడండి. ఇప్పుడు కానీ అక్కడ సుముహూర్త కాలానికి మేము ఒక 4 మంగళాష్టకాలు చదవాలి. అవును, పిల్ల ముఖం పిల్లగాడు చూడకూడదు, పిల్లవాడి యొక్క ముఖం పిల్ల చూడకూడదు. మధ్యలో తెరకడతారు కదా, తెరపచ్చడం పైకి పట్టుకోవాలి. ఎలా చూడాలి? అమ్మాయి యొక్క ముఖాన్ని ఒరచూపుతో చూడాలి. అంటే తెరపచ్చడాన్ని కిందికని అమ్మాయి ముఖం చూడకూడదు. మేము జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత కాళ్ళు తొక్కిన తర్వాత అప్పుడు తెరపచ్చడాన్ని తీస్తాము. ఆ తెరపచ్చడం మీద శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు చూపులు కలిసిన శుభవేళ అని దాని మీద ఉంటుంది. అవన్నీ మేము చదివిపించాలి. ఈ లోపలనే అడావుడి చేసి మేము జీలకర్ర బెల్లం పెట్టిస్తుంటాము. ఆ జీలకర్ర బెల్లం మరి వీళ్ళు సరి అయిన జిగుటు ఉండదు. జీలకర్ర బెల్లం అనగానే ఊడిపోతుంటుంది. మేము పెట్టించినమా పెట్టియలేదా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఆ జీలకర్ర బెల్లాన్ని బాగా దంచాలి, ఒక నీళ్ళ చుక్క వేయాలి, జిగుటు వస్తుంది. దానిలో ఒక రకమైనటువంటి ఒక అయస్కాంత శక్తి ఉత్ప్రేరితమవుతుంది. మరి అది ఎక్కడ పెట్టుకోవాలి? మనకు
ఈ బ్రహ్మరంధ్రము అనేటువంటిది శిరస్సు పైన ఉంటుంది. అక్కడ మనం జీలకర్ర బెల్లం పెట్టించాలి. ఈ అడావుల్లో మనం ముట్టుకోకుండా పిల్లవాడిని చెయ్యి పెట్టమనగానే ఎక్కడ పెడతాడు? ఆ పిల్లవాడికి ఏం తెలుసు, అమ్మాయికి ఏం తెలుసు? మేము చెయ్యి పట్టుకొని ఆ బ్రహ్మరంధ్రం పైన ఆ జీలకర్ర బెల్లాన్ని ధరించాలి. బ్రహ్మరంధ్రం అంటే ఎక్కడ? ఇక్కడ ఈ మాడ అనేది భాగం ఉంటుందా? మన చిన్నప్పుడు తల్లి నూనె పెట్టి ఇటు అటు అని చెప్పి అంటుండేవాళ్ళు. మీరు అప్పుడప్పుడు కూడా ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మీరు ఒకసారి చేయబెట్టండి. ఇక్కడ మనకు స్పందన ఏర్పడుతూ ఉంటుంది. అవును, విన్నారా? అది బ్రహ్మరంధ్రము. అక్కడ ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టాలి. మామూలుగా అయితే అందరు ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇక్కడ పెడతారు. కింది అంటే మనం ఆ మాత్రం చెప్పకపోతే ఆ పిల్లవాడు ఈ ప్రక్కన కూడా పెడతాడు. ఎక్కడ పోతుంది అంటే, మనం అనుభవం ఉన్న వాళ్ళం 10 లగ్నాలు చేస్తాము. వాళ్ళు నూతనంగా వధూవరులు వాళ్ళకి చెప్పి మనం స్నాప్స్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే మన పూర్వకాలంలో ఈ ఫోటోలు ఇవన్నీ లేకుండే. కనీసం ఇప్పుడు జ్ఞాపకార్థము 10 కాలాల పాటు వాటిని మనం చూసుకునేటువంటి ఒక మహద్భాగ్యం మనకి ఈ రూపకంగా, అంటే టెక్నాలజీ మారింది కనుక ఆ విధంగా చేస్తే బాగుంటుంది. మరి అప్పుడు ఏమంటాము? సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అనయోర్ దంపత్యోర్ పరిపూర్ణమాయుష్యాభి వృద్ధిరస్తు. వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలి అంటే, ఒక పార్వతీ పరమేశ్వరులాగా, ఒక చిలక గోరింకల్లాగా, ఒక లక్ష్మీ నారాయణమూర్తిగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితము కొనసాగాలి అని మనం అప్పుడు మీద తమలపాకులు తీసేసి తలంబరాలు తలపై పెట్టి, మరి మగపిల్లవాడంటే మనం ముట్టుకొని కొంచెం మర్దన చేయవచ్చు ఊసిపోకుండా. అమ్మాయికి మనం అనలేం కదా, సున్నితమైనటువంటి ప్రాణం కదా. వాళ్ళ తల్లిలో లేకపోతే వెనుక భాగంలో ఉండేటువంటి ఆడపడుచులో గట్టిగా నొక్కుమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్నాప్స్ మనం ఫోటోగ్రాఫర్లకు ఇస్తాం బాజాప్తా. అది రవి గారు, మేము ఇస్తాం టైము, బట్ మీరు మా టైంని కిల్ చేయొద్దు అని మేము అయ్యగారు actually వాదన. కూడా మాకు wedding లో చాలా బాగా ఈ విషయంలో రవి మాత్రము రవి గారు ఓకే, మీకు ఎంత హెల్ప్ చేశారు కాబట్టి మీరు వైరల్ అయిపోయారు. మరి చాలా మంది పెళ్లిళ్ళలో ఎన్నో ఫోటోగ్రాఫర్లు అయ్యగారి వచ్చింటారు గురించి కూడా వేరే అయ్యగారులు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అందరూ కూడా సహజంగా వివాహం అంటే మనం 100 ఏళ్ల పంట ఎప్పటికి చేసుకునేటువంటివి కాదు కదమ్మా. సంతోషంగా ఆహ్లాదంగా ఒకరికొకరు మంచిగా చూసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆ వివాహ మహోత్సవం జరుపుతూ ఉంటే అందరికీ ఆదర్శప్రాయంగా మనం ఉంటాం. రోజు గొడవ పెట్టుకునేటువంటి భార్యాభర్తలు వీళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. అట్లా ఈ లగ్నం తంతు అనేటువంటిది కొనసాగించాలి. సూపర్. మొత్తానికి అల్లం ఫోటోగ్రఫీ నుంచి ఏంటి, ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎంత ఎర్న్ చేస్తున్నారు? చేరియాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నామండి. బాగుందా బిజినెస్? చాలా బాగుందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ పెళ్లిళ్ళు అయిపోతే నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మనకి శారీ సెరమనీస్, బర్త్డేస్, అంటే ఈ పెళ్లి యొక్క డెలివరీస్ ఉంటాయండి. కంటిన్యూటీ ఉంటుంది మనకి. ఎక్కడ ఆఫ్ సీజన్ అని ఉండదు. మామూలుగా మీరు ప్రిఫర్ చేసిన ఈవెంట్స్ లో మినిమం టు మాక్సిమం ఈవెంట్ల ఖర్చు ఎంత ఉంటుంది? అంటే ఒక 3.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. 3.5 lakhs. ఫస్ట్ ఒక ఈ వెడ్డింగ్ కి మీరు ఫోటోగ్రఫీ అంటే ఏమేమి కవర్ చేస్తారు? అంటే వాళ్ళకి సినిమాటిక్ అని, క్యాండిడ్, ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం, డ్రోన్ లైవ్ స్ట్రీమ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ముందు వచ్చేసింది, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ చాలా 2016-15 నుంచే ఉందండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని. సో దానిలో మనం ఇంకా అప్డేట్గా కొంచెం ఏంటంటే, మనం ఇప్పుడు అవుట్ ఆఫ్ లొకేషన్స్కి ఇప్పుడు స్టూడియోస్ వచ్చాయి, చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. దాని తర్వాత అవుట్ ఆఫ్ లొకేషన్స్ కాశ్మీర్కి వెళ్ళామండి. చాలా 2 times వెళ్ళాం కాశ్మీర్కి. ఈవెన్ దో మనము నెక్స్ట్ కూడా మనము వియత్నాం వెళ్తున్నాము నెక్స్ట్ ట్రిప్. సో కపుల్ షూటే ఉంది అక్కడ. యా, సూపర్. సో మొత్తానికి వైరల్ అయిపోయారు. మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్ లో ఉండింది. ఎక్కడ ఇంకొక పాయింట్ అది చెప్పండి. ఇది ఆ రోజు వెడ్డింగ్ అయ్యగారిది వీడియోని స్టోరీ పెట్టానండి. ఫస్ట్ స్టోరీ వద్దు, డైరెక్ట్ రీల్ అప్లోడ్ చేయండి, చూద్దాము, ఈవినింగ్ వరకు చూద్దాము, ఏమన్నా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టలేదు. స్టోరీ ఎందుకు, పోస్ట్ చేయండి అని చెప్పాడు. సో తన సజెషన్ వల్ల నేను ఆ రోజు అప్లోడ్ చేశాను. స్టోరీ కాకుండా వీడియో పెట్టాను, డైరెక్ట్ పోస్ట్ పెట్టాను. సో నైట్ వరకు 3-4 millionsకి వెళ్ళిపోయిందండి. సో క్రెడిట్ తనకు కూడా, యాది బ్రోకి కూడా ఇవ్వాలి.